హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క ప్రవచనము అంటే దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క వాగ్దానం, దేవుని యొక్క మాట. చూడండి, అనేక మంది ఈ యొక్క ఉదయకాల ప్రవచన వాక్కును వీక్షించి మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తూ ఉన్నారు. ఎస్ ప్రాఫెట్ గారు ఈరోజు నిజంగా దేవుడు ఈరోజు నాతో స్పష్టంగా మాట్లాడారని అనేకులు మాకు తెలియజేస్తున్నారు. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తాను. ఈ ఉదయకాలం మీరు లేచారా, ప్రార్థించారా దేవునికి? మీ యొక్క పనుల్లో మీరు బిజీగా అవ్వక మునుపు దేవుని యొక్క వాక్కు ప్రభు మీకు తెలియజేస్తున్నాడు. ఈరోజు ప్రత్యేకమైన ప్రవచన వాక్కుతో ఆయన మీతో మాట్లాడబోతున్నారు. చూడండి, కీర్తన గ్రంథము 125వ అధ్యాయము 1వ వచనము. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. హల్లెలూయా. బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రభు అద్భుతమైన వాక్కు కదండి, అద్భుతమైన ప్రవచన వాక్కు. చూడండి, యెహోవా మీద, ఎస్ ప్రభు మీద నువ్వు విశ్వాసాన్ని ఉంచా. నేను ఏ సమస్య కూడా కదిలించలేదు. నువ్వు అనుకుంటా ఉన్నావా ఈ ఉదయకాలం లేవగానే, ప్రభా నా పరిస్థితి ఏంటి, ప్రభా నా స్థితిగతి ఏంటి, ప్రభా నేను ఇన్ని అప్పుల పాలైపోయి ఉన్నాను, ఈరోజు నేను కట్టాల్సిన డబ్బు ఉంది ప్రభా, నేను కట్టాల్సిన అమౌంట్ ఉంది, నేను తీర్చవలసిన అప్పు ఉంది ప్రభా, ఈరోజు నేను హాస్పిటల్లో పే చేయవలసిన బిల్లు ఉంది ప్రభా, ఈరోజు నేను చేయవలసిన చాలా కార్యాలు ఉన్నాయి ప్రభా, ఏ విధంగా నాకు ఈరోజు గడుస్తుందో అని నువ్వు దిగులుతో ఉన్నావా, నువ్వు బాధతో ఉన్నావా? అయితే దేవుని యొక్క సహాయమును నువ్వు పొందుకోబోతున్నావు. దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. నిన్ను ఏ సమస్య కదల్చలేదు, నిన్ను ఏ ఇరుకు కదల్చలేదు, ఏ ఇబ్బంది, ఏ ఆర్థిక నష్టం, ఏ అప్పుల సమస్య, ఏ బాధ, ఏ వేదన, ఏ ఒంటరితనము, ఏ సాతాను కాడి నిన్ను ఏది దాడి చేయలేదు. ఎందుకంటే నీవు విశ్వాసం ఉంచింది ఆ ప్రభువు దేవుని పైన. కాబట్టి నీవు కదలక నిత్యము సియోను కొండవలే నుందువు. ఎస్, కొండలు కదలడం ఎప్పుడైనా మీరు చూసారా అండి? అంటే చూడండి, దేవుడు ఒక మాటను మాట్లాడుతూ ఉన్నాడంటే దాంట్లో ఎంతో గొప్ప అర్థం ఉంటుంది. ఎప్పుడైనా మీరు కొండలు కదలడం చూసారా? ఇట్ ఈస్ ఇంపాసిబుల్, అది జరగదు. ఎందుకంటే అసలు దాన్ని మనం ఇమాజిన్ కూడా చేసుకోలేము. అక్కడ ప్రభు ఇక్కడ మిమ్మల్ని దేనితో పోలుస్తున్నాడంటే కొండతో పోలుస్తున్నాడు. నిత్యము ఏమని చెప్తా ఉన్నాడు ఇక్కడ? సియోను కొండవలే నుందురు, సియోను కొండవలే కదలక నీవు నిత్యము. అంటే ఏ సమస్య వచ్చినా నిన్ను కదల్చలేదు, నీ విశ్వాసాన్ని పెరికేయలేదు, నిన్ను నష్టపరచలేదు, నిన్ను దిగజార్చలేదు, నిన్ను అవమానాల పాలు చేయలేదు. ఎందుకంటే నీవు కదలని కొండవలే ఉన్నావు. దేవుడు నిన్ను సియోను కొండగా మార్చాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఈ యొక్క ప్రవచన వాక్కును ప్రభు ఈరోజు మీ జీవితంలో స్థిరపరిచి నెరవేర్చిన గాక. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.